కోర్టు ముందు చెప్పుకునే రైట్ ఉంటుంది. ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఉంటే ఆయనకి ఎలాంటి భద్రత కల్పించాలి, అందులో వాస్తవాలు ఉన్నప్పుడు జడ్జి గారు ఖచ్చితంగా ఆయనకు సరైన భద్రత ఇవ్వాలని ఆల్రెడీ తన సెల్ దగ్గర ఒక సెంట్రీని సపరేట్గా పెట్టమని కూడా ఆదేశించడం జరిగింది. సో ఇక గతం తాలూకు 5 ఏళ్ల పాటు జరిగిన పరిపాలనలో ఎవరెవరిని ఎలాగ ఎత్తుకొని వచ్చారు, ఆపరేషన్స్ అయినా నాకు ఇబ్బందిగా ఉందన్నా, లేదా వస్తామని చెప్పినా, లేకపోతే నోటీస్ 41 నోటీస్ అప్పుడున్న 41 నోటీస్ సర్వ్ చేయకోకుండా వాళ్ళని ఎలా తీసుకొచ్చారు, ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు ఏ చట్టం వర్తించలేదు వీళ్ళకి, అప్పుడు అంతా న్యాయంగా ఉన్నది. ఇప్పుడు వచ్చేసరికే దోషులకు లేకపోతే నిందితులకు ఇబ్బందులు కలుగుతున్నాయి, లేకపోతే వారికి ఏదో అవుతుందని భయపడుతున్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన తప్పుకు సంబంధించిన అని ఏదైతే వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేసి వీళ్ళే తప్పు చేసేసారు తీసుకొచ్చేయచ్చు. అప్పుడు ఏది నంద్యాల నుంచి అరెస్ట్ చేసి దాదాపు 16-18 గంటలు ఆయన తీసుకొచ్చినప్పుడు ఏ తప్పు లేదు. అప్పుడు ఆయన సీనియర్ సిటిజన్ కాదనమాట. 75 ఏళ్ల వయసులో ఆయన అప్పుడు సీనియర్ సిటిజన్ కాదు. 60 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ సీనియర్ సిటిజన్లు అయిపోయినారు. సో ఇకపోతే ఏదైతే వంశీ అనే ఆయన ఏదైతే ఎదుర్కొంటున్న కేసులకు సంబంధించినది ప్రతిదీ బై లా జరుగుతుంది. వాళ్ళలాగా ఎవరిని కొట్టలేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అడ్వకేట్ జరుగుతుంది విచారణ, వాళ్ళు కోరుకున్నట్టే. సో ఏదైనా బై లా జరుగుతుంది, పోలీసుల ఇన్ ఫ్రంట్ ఆఫ్ జరుగుతుంది, అండ్ విత్ ది ఆర్డర్స్ ఆఫ్ ది కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం జరుగుతున్నాయి. నిందితుడు ఏ రోజు మమ్మల్ని కొట్టారు, 3rd డిగ్రీ ప్రయోగించారు అనలేదు. కానీ ఇక్కడ సాక్షాత్తు ఒక ఎంపీగా ఉన్నాయన, నేడు డిప్యూటీ స్పీకర్ ఉన్నాయన నన్ను చంపేపోయారు, గుద్దారు, గుండెల మీద కూర్చొని 3 మనుషులు వచ్చారు అని చెప్పుకుంటున్నారు. అక్కడికి ఇక్కడికి ఏం తేడా తెలుస్తుంది, తెలియట్లేదా? సో వంశీ విషయంలో ఏం జరుగుతుందో బై లా జరుగుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. చెట్టు కింద ప్లేడర్లుగా ఉన్నోళ్ళు ఏది మేధావి రూపంలో వచ్చిన వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే, నాడు 2019-24 మధ్య జరిగిన ఆ యొక్క చూసినాంలే కానీ కొద్దిసేపు ఆపు మేధావి. నిన్ను కాదు మేధావి, ఎందుకు భుజాలు తడుముకుంటాడా మేధావి, భుజాలు తడుముకుంటాడా మేధావి, నిన్ను కాదు నింది కొంచెము నోరు అదుపులో పెట్టుకొని సబ్జెక్ట్ లోకి రండి వివేక్ బాబు గారు. ఇప్పుడు అయిపోయింది భుజాలు తడుపుకుంటాడే, ఇప్పుడు అయిపోయింది భుజాలు తడుపుకుంటాడు మేధావి. నువ్వు మేధావి నేను అనలేదే, నిన్ను కాదనింది, నేను నిన్ను కాదనింది. నీ పన్ను చూసుకో, నువ్వు మేధావి. నువ్వు నిన్న మొన్న కోట వేసుకున్నావు, నల్ల కోట. నువ్వు మూసుకొని పని చూసుకో. నీకు ఒక్క మాట అంటేనే ఇంత కోపం వచ్చిందా? వివేక్ బాబు గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. వివేక్ బాబు గారు డోంట్ గో పర్సనల్. వివేక్ బాబు గారు డోంట్ గో పర్సనల్. అతను ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాడు? అతను ఏమన్నా మీరు సికేపీ అని మాట్లాడటం ఇవన్నీ తగదు. మీరు కూడా యూ జస్ట్ విత్డ్రా యువర్ వర్డ్. ఒక మనిషి ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు నచ్చకపోవచ్చు, బాలా అంటే మీకు నచ్చకపోవచ్చు, వ్యక్తిగతంగా మీరిద్దరు మాట్లాడుకోండి, ఫోన్లో మాట్లాడుకోండి. ఇప్పుడు మీరు ఏమన్నారు నాకు అర్థం కాలేదు. ఏమన్నారు? మీరన్న మాట అన్నా నేను. చెట్టు కింద ప్లేటర్లు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు అనేది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నేను అన్నది కొందరు చెట్టు కింద ప్లేటర్లు మేధావి ముసుగులో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనము అప్పుడు 2014-19 మధ్య జరిగిన విషయాలకు అన్ని న్యాయం జరిగాయి. ఎంత బూతులు తిట్టినా కూడా వాళ్ళకి న్యాయంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క మాట అంటేనే ఇది హోల్డ్ యువర్ టంగ్ అనే వచ్చేంత వరకు ఈయన వచ్చినాడు కదా. ఈయన హోల్డ్ యువర్ టంగ్ మాట్లాడిన వీడియోలు కొన్ని చూపిస్తాను. ఇప్పుడు ఈ హోల్డ్ యువర్ టంగ్ ఆడబెట్టుకుంటాడో ఇప్పుడు మనం చూద్దాం. ఏమంటారు? నాకు పర్మిషన్ ఇవ్వాలి. మరి మళ్ళీ మాట్లాడదురు, మిగిలిన వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదురు. ఒకసారి వైసీపీ మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. రేగిడి లక్ష్మణరావు మాట్లాడాలి, మస్తాన్ రావు గారు మాట్లాడాలి. ఒకసారి రేగిడి లక్ష్మణరావు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు రెడీగా పెట్టుకోండి, ఆ వీడియో రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ మీ టర్న్ చూపించండి. ఓకే, రేగిడి లక్ష్మణరావు గారు. వాసుదాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాజా, నన్ను క్షమించండి, నేను తప్పు చేశా. ఆ వీడియోలో ఉన్న మాటలన్నీ నావే. ఇది పోలీసులు ఎదుట పోసాని కృష్ణమురళి గారి కన్ఫెషన్. పోసాని నీకు నేనున్నా అని చెప్పేసి మా పక్క ఈయన ఫోన్ కాల్. ఈ కాంట్రాస్ట్ ఏంటండి? అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా మీరు పార్టీలో? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ సభ్యులకి
డబుల్ ఎంటీ వీక్షణ రాజమండ్రి హృదయపూర్వక నమస్కారాలు అండి. మేమేమో అంతర్జాతీయ ఉగ్రవాదులకో లేకపోతే పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చినటువంటి ఉగ్రవాదులకో మేము సపోర్ట్ చేయాల. మా పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు, మా పార్టీ అభివృద్ధి పదంలో మా పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి నాయకులకి కార్యకర్తలకు మా పార్టీ ఇప్పుడు అండగా ఉంటుంది. పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు, వీళ్ళందరూ కూడా టీడీపీ. భావోచ్ఛ్వాస ప్రకటన అంటే ఇలాగా ఉంటుందా? భావోచ్ఛ్వాస ప్రకటన అంటే మీకు నచ్చినట్టుగా మాట్లాడతారా అని. అదే సాక్షాత్ నరేంద్ర మోడీ గారిని పిల్లాన్ని చూసుకోవాలనేటువంటి నువ్వు చవటవి, నువ్వు ఈ దేశాన్ని ఏం చూస్తావు అన్న మాట్లాడినప్పుడు ఈ బీజేపీ నాయకులు ఎవరి సంఖ్య నాకుతా ఉన్నారు. ఇప్పుడు కేసు పెట్టచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టచ్చు కదా బీజేపీ వాళ్ళు వెళ్ళి. ఎవరి సంఖ్య కింద మీద ఉప్పు కారం వేసుకుని నాకుతూ ఉన్నారు. ఆగండి మీరు, కిరణ్ గారు ఆగండి, మీరు